నెక్స్ట్ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో నుండి మనకు కంటెంట్లో నుంచి అడిగిన క్వశ్చన్స్ చూద్దాం 1 by 1. సో ఇందులో నుంచి ఇందులో కూడా మనకు డైరెక్ట్ లైన్స్లో నుంచి క్వశ్చన్స్ దిగినాయి. సో ఫస్ట్ లెసన్లో చూస్తే ఈ మోడల్లో ఒక ప్రాబ్లం అడగడం జరిగింది. సేమ్ ఇదే మోడల్లో మనకి క్వశ్చన్ వచ్చింది. ఎలా అంటే ఇది వక్రత వ్యాసార్థం ఇచ్చిండ్రు, దాని మీదకి వెళ్ళి మనకు వస్తు దూరాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 30 సెంటీమీటర్స్ ప్రతిబింబం దర్పణం ఉంటే కనుక దాని వస్తు దూరాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. బహుశా ఇదే కావచ్చు, క్వాంటిటీస్ సరిగ్గా ఐడియా లేదు కాబట్టి ఈ మోడల్లో అయితే ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇది మనకి ఈక్వేషన్ బ్యాలెన్స్, ఇదే ఈక్వేషన్ ఇచ్చిండ్రు డిఎస్సిలో, సేమ్ టు సేమ్ ఇదే ఈక్వేషన్ 1, 5, 3. సో అక్కడ ఆప్షన్స్లో మనకు 1, 5, 3, 4 అనేది ఒక ఆప్షన్, అదే ఆన్సర్ అవుతుంది. ఇది మనకు ఇక్కడ ఏది ఈ ఈక్వేషన్లో ఫస్ట్ ABCD అని ఇచ్చి ఈ ABCDలలో మనకు సబ్స్టిట్యూట్ చేయడానికి మనకు నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఆప్షన్స్లో. 1, 5, 3, 4 అనేది ఆప్షన్ రైట్ అవుతుంది ఈ క్వశ్చన్ ఆన్సర్కి. నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లో నుంచి మనకి 10th క్లాస్లో అడిగింది ఏంటంటే ఫినాఫ్థలిన్. సో ఇక్కడ ఫినాఫ్థలిన్ అనేది ఆమ్ల ద్రావణంలో సూచికలకు సంబంధించిన క్వశ్చన్ అడిగిండ్రు. ఇది కాదు. సో ఇది ఓకే. సో మనకి ఇది ఇక్కడ చూస్తే కనుక ఇందులో పరీక్ష నాళిక ద్రావణానికి HCl ద్రావణాన్ని కలిపినప్పుడు ఆ ద్రావణం పింక్ రంగును కోల్పోతుంది. అంటే ఇక్కడ మనకు ఫినాఫ్థలిన్ అనేది దేంట్లో ఆమ్ల ద్రావణంలో మనకు రంగును కోల్పోతుంది. ఫినాఫ్థలిన్ అనే సూచిక ఏ రంగును కలిగి ఉంటుంది ఆమ్ల ద్రావణంలో అని క్వశ్చన్ అది. సో ఇది ఆమ్ల ద్రావణంలో రంగుని కోల్పోతుంది, క్షార ద్రావణంలో పింక్ కలర్లోకి వస్తుంది. క్షార ద్రావణాల్లో పింక్ కలర్లోకి వస్తుంది. క్వశ్చన్ ఏం అడిగిందంటే ఇక్కడ మనకి ఆమ్ల ద్రావణంలో ఫినాఫ్థలిన్ రంగు ఏ రంగుని సూచిస్తుందని క్వశ్చన్ అడిగిండ్రు. సో అది అక్కడ ఎలాంటి రంగుని సూచించదు, రంగును కోల్పోతుంది అనేది దాని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాని ఎవరు ప్రతిపాదించిండ్రు? ఈ క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చింది. మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఇర్విన్ ష్రోడింగర్. సో క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాకు సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ అయస్కాంత క్వాంటం సంఖ్యని, అయస్కాంత క్వాంటం సంఖ్య ML. ఇక్కడ మనకు ఏమి ఇచ్చిందంటే ప్రాదేశిక విన్యాసాన్ని సూచించే సంఖ్య ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్స్లో మనకు N, L, ML, MS ఇలా ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ML. అయస్కాంత క్వాంటం సంఖ్య అనేది ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని సూచిస్తుంది. సో అది మనకు ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి సంబంధించి. ఇది నేరుగానే ఇది కూడా వచ్చింది క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి మెయిండలీఫ్ ఏక అల్యూమినియంగా పేర్కొన్న ఆ మూలకం ఏది అని అడగడం జరిగింది. ఏక అల్యూమినియం అంటే ఏంటిది? గాలియం. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. సో ఆన్సర్ గాలియం అవుతుంది ఇది. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లో నుంచి 6th గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించిన క్వశ్చన్ అడిగిండ్రు. ఈ 6th గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్న మూలకాలు ఏంటి అనేవి మనకు అడిగిండ్రు 6th A గ్రూప్స్లో. అంటే ఇవి ఆక్సిజన్ కుటుంబం అయినప్పటికీ కూడా దాంట్లో ఆప్షన్స్ ఏంటి, ఏ మూలకాలు ఉంటాయని అడగడం జరిగింది. అందులో చూడండి ఇక్కడ ఈ పీరియాడిక్ టేబుల్లో మనకు 6th A గ్రూప్ మూలకాలు ఆక్సిజన్, తర్వాత సల్ఫర్, సెలోనియం, టెలోనియం, సో పొలోనియం. ఇవి మాత్రం అందులో ఒక 4 ఇచ్చిండ్రు. ఐ థింక్ సల్ఫర్ ఇవ్వలేదు అనుకుంటా, కానీ ఈ 4 ఇచ్చిండ్రు: ఆక్సిజన్, సెలోనియం, టెలోనియం, పొలోనియం. ఇవి 6th గ్రూప్లో ఉన్న మూలకాలు. ఆప్షన్స్లో ఈ 4 ఉన్న మూలకాల ఆన్సర్ అవుతుంది: ఆక్సిజన్, సల్ఫర్, సెలోనియం, టెలోనియం, పొలోనియం. సో అవి సల్ఫర్ ఇవ్వనట్టున్నాడు, మొత్తం ఒక 4 మూలకాలు ఇచ్చిండు. సో అవి ఆక్సిజన్, ఇది చాకోజన్ కుటుంబానికి సంబంధించిన మూలకాలు ఇవి. నెక్స్ట్ ఇది నేరుగా ఇది కూడా అడిగిన క్వశ్చనే. ఇక్కడ ఏం అడిగినంటే క్లోరిన్ ఎలక్ట్రాన్ విన్యాసం అని అడగలేదు, క్లోరైడ్ ఎలక్ట్రాన్ విన్యాసం అని అడిగిండు. క్లోరైడ్ అంటే Cl-. సో ఆప్షన్స్లో మనకు
287 కనిపించింది, 288 కూడా ఉంది. సో 288 అనేది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే వాడు అడిగింది క్లోరైడ్ అయాన్ది. క్లోరిన్ వాయువుది అయితే కనుక మనకు 287 అవుతుంది ఆన్సర్, కానీ అడిగింది క్వశ్చన్ క్లోరైడ్ అయాన్. సో క్లోరైడ్ అయాన్ ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి, 288 అవుతుంది ఆన్సర్ ఇది. నెక్స్ట్ వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అని అడిగిండ్రు. నాకు తెలిసి వేలెన్సీ బంధ సిద్ధాంతమే అనుకుంటా. ఒకవేళ వేలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం అయితే అది లూయిస్ అవుతుంది ఆన్సర్ అది. కానీ మనకి ఇక్కడ ఏంటి వేలెన్సీ బంధ సిద్ధాంతం నాకు గుర్తుంది విబిటి అనే గుర్తుంది. సో విబిటి అయితే కనుక అది పౌలింగ్, దాని ఆన్సర్ పౌలింగ్, లైనస్ పౌలింగ్ అనేది అతను ఎవరు ప్రతిపాదించిన సిద్ధాంతం విబిటి థియరీ, వేలెన్స్ బాండ్ థియరీని ఆయన ప్రతిపాదించిండు. నెక్స్ట్ BF3కి సంబంధించి అడిగిండు బోరాన్ ట్రైఫ్లోరైడ్లో. సో బోరాన్ ఏ సంకరీకరణ ఎన్ని సిగ్మా బంధాలని ఏర్పరుస్తుంది, ఇక్కడ సంకరీకరణం అడగలేదు సారీ. సో ఇక్కడ బోరాన్ BF3 అనేది BF3లో ఎన్ని సిగ్మా బంధాలని కలిగి ఉంటుంది. సో ఇక్కడ మనకు BF3లో 3 సిగ్మా బంధాలని కలిగి ఉంటాయి. ఆ 3 సిగ్మా బంధాలు ఇవి 3 సిగ్మా sp3p అనే బంధాలని కలిగి ఉంటాయి. ఆన్సర్ ఏమవుతుంది 3 సిగ్మా బంధాలు. నెక్స్ట్ ఇది ఓమ్స్ నియమం నుండి అడిగిండు. ఉష్ణోగ్రతను పెంచితే కనుక వచ్చే గ్రాఫ్ ఎలా ఉంటుంది అని అంటే సరళ రేఖగా ఉండదు, ఇది డైరెక్ట్గా మనకు ఆప్షన్లో కనిపిస్తుంది ఆన్సర్. ఎట్టి పరిస్థితుల్లో అది సరళ రేఖగా ఉండదు. ఎలా ఉంటుంది మరి అంటే ఈ రకంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలో మార్పు ఉంటే కనుక గ్రాఫ్ ఇలా ఉంటుంది, VKI గ్రాఫ్ ఈ రకంగా ఉంటుంది. సో ఈ ఓమ్ నియమాన్ని ప్రతిపాదించింది ఓమ్ జార్జ్ సైమన్. ఓమ్ ఇది అడగలేదు క్వశ్చన్లో అడిగింది ఇది. ఉష్ణోగ్రతలో మార్పు ఉంటే కనుక మనకు ఏ రకంగా ఉంటుంది అంటే అది సరళరేఖగా ఉండదు, ఆప్షన్లో అది క్లియర్గా ఉన్నది. నెక్స్ట్ సో ఒక ప్రాబ్లం అడిగిండ్రు, దీంట్లో నుంచే ప్యారలల్గా ఇచ్చిర్రు. R1 R2 R3లు మనకు ప్యారలల్గా ఇచ్చి దాంట్లో నుంచి ఒక ఆర్ని ఒక నిరోధాన్ని కనుక్కోమన్నాడు. ప్యారలల్గా ఇచ్చిండు, అతి తక్కువ ఉన్న నిరోధాన్ని కనుక్కోమని ఇచ్చిండు. అంటే ఈ మోడల్లో మనకు ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. క్వాంటిటీస్ ఇదే ప్రాబ్లం అని అనట్లేదు, క్వాంటిటీస్ డిఫరెంట్స్గా ఉంటాయి. సో అదే మోడల్లో అడగడం జరిగింది. నెక్స్ట్ అయస్కాంత అభివాహ సాంద్రతకి ప్రమాణాలు అడగడం జరిగింది. ప్రమాణాలు ఏమైతే అయస్కాంత అభివాహ సాంద్రతకు Wb/m² అనేది ప్రమాణాలు. సో ఆప్షన్స్లో టెస్లా ఇవ్వలేదు, Wb/m² అనేది కేవలం అదే ఇచ్చిండ్రు. సో ఇక్కడ ఈ వెబ్ అనేది మనకు దేనికి ప్రమాణాలు అవుతాయి, ఇంకా అయస్కాంత అభివాహానికి ప్రమాణాలు అవుతాయి. ఇక్కడ అయస్కాంత అభివాహ సాంద్రత అన్నాడు కాబట్టి Wb/m². అది. నెక్స్ట్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది, ఐ థింక్ ఈ క్వశ్చన్ అడిగిండ్రు. ఇది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది జనరేటర్. ఇది బ్యాక్ టు బ్యాక్ ఇది చూడండి, ఈ క్వశ్చన్ ఇది కూడా వచ్చింది. ఒక సమయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలం అడిగిండ్రు. సో దాని ఫార్ములా జనరల్గా మనకు తెలుసు బిల్ సైన్ టీటా అని. సో ఇక్కడ మనకు లంబంగా అన్నాడు కాబట్టి సైన్ టీటా = 90 అవుతుంది కాబట్టి ఇక్కడ పనిచేసే బలం ఏమవుతుంది, బిల్ అవుతుంది, BIL. నెక్స్ట్ క్వశ్చన్ ఇవి లోహాలు చర్యశీలతలకు సంబంధించింది. ఇక్కడ మనకు స్వేచ్ఛా స్థితిలో లభించే లోహాలు అడిగిండని గుర్తు నాకు. సో దాంట్లో మనకు బంగారం, సిల్వర్, కాపర్ అనేవి చర్యాశీలతను తక్కువ కలిగి ఉంటాయి కాబట్టి ఇవి మనకి ఇది భూతలం పైన స్వేచ్ఛా స్థితిలో మనకు కనిపించేవి బంగారం, సిల్వర్. నెక్స్ట్ ఇందులో నుంచి ఇంకోటి భూపటలంలో అతి సాధారణ మూలకం అంటే ఈజీగా దొరికే మూలకం ఏది అని అంటే అల్యూమినియం. ఈ రెండిట్లలో అడిగే ఉంటారు, లేదా రెండు క్వశ్చన్లు అడిగే ఉంటారు. సో అంత ఐడియా కొద్దిగా గుర్తుకు రావట్లేదు, కానీ ఈ రెండిట్లలో ఉంటుంది ఆ బిట్స్. నెక్స్ట్ ప్లవన ప్రక్రియ. సో ఈ ప్లవన ప్రక్రియ పైన ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఈ ప్లవన ప్రక్రియలో నీటిలో తడవని సల్ఫైడ్ ధాతువుల్ని, సో ఏ ధాతువుల్ని ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడిగినట్టే ఏ ధాతువుల్ని నీటిలో తడిచే మలినాల నుండి వేరు చేయుటకు ఉపయోగిస్తారు అంటే మనకి ఇక్కడ ఆన్సర్ సల్ఫైడ్ ధాతువులు. సో ఇది డైరెక్ట్ క్వశ్చనే మనకు రావడం జరిగింది. నెక్స్ట్ ఇది చర్యాశీలతకు సంబంధించి దీంట్లో మెయిన్గా మెగ్నీషియం,
పొటాషియం ఇవ్వలేదు, మెగ్నీషియం ఇచ్చినట్టున్నాడు, మెగ్నీషియం, ఫెర్రస్, లెడ్, కాపర్ ఇచ్చినట్టున్నాడు. సో ఈ ఆర్డర్ అనేది మనకు అడిగిండ్రు, చర్యశీలతకు సంబంధించిన ఆర్డర్ అడిగిండ్రు, ఏ రకంగా ఉండొచ్చు అని అడిగింది. నెక్స్ట్ ఈ థర్మైట్ ప్రాసెస్ గురించి కూడా అడిగారు. థర్మైట్ ప్రాసెస్ అంటే దేనికి సంబంధించిందని. థర్మైట్ ప్రాసెస్ నెక్స్ట్ థర్మైట్ ఈక్వేషన్ అడిగాను. సో ఈ థర్మైట్ ఈక్వేషన్ దీంట్లో ఏం అడిగినంటే, ఈ థర్మైట్ చర్యలో అసలు ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఆక్సైడ్లు అల్యూమినియంల మధ్య చర్య జరుగుతుంది. సో ఇదే ఈక్వేషన్, ఇదే క్వశ్చన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది, థర్మైట్ చర్య. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ 22 క్యారెట్ బంగారం, ఇక్కడ చూడండి 24 క్యారెట్ల బంగారానికి సంబంధించిన క్వశ్చన్ అడిగింది. 24 క్యారెట్ గోల్డ్లో మనకి ఏమేమి ఉంటాయి అని అంటే కనుక చూడండి, 24 క్యారెట్స్ గోల్డ్లో మనకు వెండి, కాపర్ కలిసి ఉన్న 22 క్యారెట్ల బంగారం ఉంటుంది. ఆ తర్వాత ఇంకో 2 భాగాలు అనేది అయితే కాపర్ లేదా సిల్వర్ ఏదైనా ఉండొచ్చు. సో 22 క్యారెట్స్ బంగారం ఆరం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో 2 భాగాలు ఏముంటుంది అని అంటే, అయితే సిల్వర్ అన్న ఉండొచ్చు, అర్జెంటీనం, లేదా కాపర్ అన్న ఉంటుంది. ఈ 2 మిక్స్ అయ్యి ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి మనకు ఈ 2 పార్ట్స్గా మనకు దీంట్లో ఉండడం జరుగుతుంది. సో టోటల్గా 24 క్యారెట్స్ గోల్డ్ అని అంటాం మనం. సో ఇదే క్వశ్చన్ ఇంట్లో మనకు ఈ డిఎస్సిలో అడగడం జరిగింది. ఈ బిట్ ఇదే అనుకుంటా, చూడండి డైరెక్ట్ మన టెక్స్ట్ బుక్లో కూడా ఈ బిట్ ఉంది. ప్లవన ప్రక్రియ ఏ రకం ధాతువు సాంద్రీకరణలో ఎక్కువ ఉపయోగిస్తారు? సో ఆన్సర్ ఏమవుతుందంటే సల్ఫైడ్. ఇదే నేరుగా వచ్చిన బిట్ మనకి. నెక్స్ట్ చూడండి, వజ్రానికి సంబంధించి హైబ్రిడైజేషన్ అడిగిండు. వజ్రానికి సంబంధించిన హైబ్రిడైజేషన్. సో దాని యొక్క సంకరీకరణం ఏంటి, వజ్రంలో ఉన్న కార్బన్ పరమాణువు సంకరీకరణం ఏంటి అని అడిగిండ్రు. సో దీంట్లో ఉన్న వజ్రంలోని ప్రతి కార్బన్ పరమాణు ఉత్తేజిత స్థితిలో మనకి ఏ సంకరీకరణ కలిగి ఉంటుందంటే sp3 సంకరీకరణాన్ని చెంది ఉంటుంది. ఇదే నేరుగా అడిగిన బిట్ ఇది, వజ్రానికి సంబంధించిన బిట్ ఇది, 10th క్లాస్లో నుండి అడిగింది ఇది. నెక్స్ట్ చూడండి, ఇది దీంట్లో నాకు తెలిసి యూరియాని కనుక్కున్న సైంటిస్ట్ నేమ్ అడిగినట్టున్నారు, లేదా సేంద్రియ సమ్మేళనాలకు సంబంధించింది. నాకు దాదాపుగా సేంద్రియ సమ్మేళనానికి సంబంధించింది అయితే కనుక బెర్జిలియస్ అవుతుంది ఆప్షన్స్లో. తర్వాత యూరియాకి సంబంధించిన క్వశ్చన్ ఖచ్చితంగా యూరియాని మాత్రమే అడిగితే కనుక ఓలార్ అవుతుంది. ఆప్షన్స్లో ఓలార్ ఉంటే ఓలార్ కరెక్ట్, ఓలార్ లేకపోతే సేంద్రియ సమ్మేళనాలకు సంబంధించింది ఎవరు అంటే బెర్జిలియస్. సో ఆప్షన్స్లో దాదాపుగా ఓలార్ ఉన్నట్టుంది, ఓలార్ అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. యూరియాని ఎవరు కనుక్కున్నారంటే ఓలార్. యూరియా ఫార్ములా ఏంటి, NH2CO NH2. నెక్స్ట్ ఈ ఎస్టర్లకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగినారు. ఎస్టర్లు అంటే ఇప్పుడు ఈ COH ప్రమేయ సమూహంలో H ప్లేస్లో అంటే హైడ్రోజన్ ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్ని ప్రతిక్షేపిస్తే ఏమొస్తాయి? సో ఏమొస్తాయి మనకి, ఎస్టర్లు ఏర్పడతాయి. అదే క్వశ్చన్ డైరెక్ట్గా అడిగిండు మనకి. సో CH3COHలో హైడ్రోజన్ ప్లేస్లో మనకి ఈ హైడ్రోజన్ ప్లేస్లో ఒకవేళ ఆల్కైల్ గ్రూప్ కనుక వస్తే ప్రతిక్షేపిస్తే మనకు ఏం ఏర్పడతాయని అడగడం జరిగింది. ఇదే లైన్, ఎస్టర్లు ఏర్పడతాయి. నెక్స్ట్ IUPAC అబ్రివేషన్ అడిగిండ్రు. ద ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, IUPAC. ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా దించడం జరిగింది. నెక్స్ట్ ఇది చూడండి, IUPAC ప్రకారం అంటే మనం దాని నేమ్, ఈ ఈక్వేషన్ ఇదే క్వశ్చన్ అడిగిండ్రు. CH2CHCHO. సో దీని యొక్క IUPAC నేమ్ ఏంటి అని అడగడం జరిగింది. 2,3 ఆన్సర్ ఏమవుతుంది, 2,3 డైక్లోరో ప్రొపనాల్. ఇది కూడా ఇవ్వడం జరిగింది దీని ఆప్షన్. ఇంకోటి 1,2 డైక్లోరో ప్రొపనాల్ కూడా ఇవ్వడం జరిగింది. సో 1,2 మనం కనుక కొద్దిగా అటు ఇటు వేస్తే ఆన్సర్ ఇది కరెక్టే కదా అని అనుకుంటే కాదు, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ కార్బన్
కార్బన్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది 1 2 3. సో ఇలా తీసుకుంటే కనుక 2,3 డైక్లోరో ప్రొపనాల్ అవుతుంది. ఒకవేళ మనం పొరపాటున ఇటు నుంచి తీసుకుంటే కనుక 1,2 డైక్లోరో ప్రొపనాల్ అవుతుంది. సో ఇది ఆన్సర్ అనేది ఇక్కడ మనకి ఏంటిది ఇటు నుంచి తీసుకోవడం రాంగ్ కాబట్టి ఇటు నుంచి తీసుకోవడం కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏంటి 2,3 డైక్లోరో ఫినాల్. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇది డైరెక్ట్గా ఉంది, ఇది డైక్లోరో ప్రొపనాల్. ఇదే ఆన్సర్ 2,3 డైక్లోరో ప్రొపనాల్. సో ఇది మనకు ఓవరాల్గా ఫిజిక్స్ సైన్స్ డిఎస్సి ఫిజికల్ సైన్స్ కంటెంట్లో ఇచ్చిన క్వశ్చన్స్. ఇది అప్ టు 10th క్లాస్ వరకు నాకు గుర్తున్నవి మాత్రమే నేను చేయడం జరిగింది. ఇంకేమైనా మీకు గుర్తొస్తే కనుక దయచేసి కామెంట్లో పోస్ట్ చేయండి. ఇది మంచిర్యాల జిల్లా వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఇది ఏ రోజు 31st జూలై 2024 మార్నింగ్ సెషన్లో జరిగిన పేపర్. ఇది మార్నింగ్ సెషన్లో జరిగిన పేపర్, దానికి సంబంధించిన కీ పేపర్ ఇది. సో ఎవరైనా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో మళ్ళీ పోస్ట్ చేయండి. ఇంకేదైనా మీ క్వశ్చన్లు ఇంకేమైనా ఐడియా వచ్చినా కానీ కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని ఎక్కువ మట్టుకు మన మంచిర్యాల డిస్టిక్ వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా అంటే ఈరోజు ఈ సెషన్లో రాసిన వేరే జిల్లాల వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అంటే వాళ్ళ వెయిటేజ్ ఎంత ఉంది, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ చేశారనేది కొంత వాళ్ళ భయం కూడా పోవచ్చు. అండ్ ఇందులో ఇంకా కొన్ని ఇది కంటెంట్కి సంబంధించిన బిట్స్ ఇవి. ఇంకా జీకేలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎలా అంటే కొన్ని నాకు ఐడియా ఉన్నాయి, నేను చెప్తాను చూడండి. కేరళలో బ్యాన్ చేసిన రెండు టెంపుల్స్లో 2024లో బ్యాన్ చేసిన ఫ్లవర్స్ ఏంటి అని క్వశ్చన్ జీకేలో అడగడం జరిగింది. సో దాని ఆన్సర్ ఒలియాండర్. కేరళ టెంపుల్స్లో బ్యాన్ చేసింది ఏంటి అంటే ఒలియాండర్. తర్వాత ఇంకొకటి బమ్మెరపోతనకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగిండ్రు. బమ్మెరపోతన ఏది మన ఆయన నవలకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. దాని ఆన్సర్ బమ్మెరపోతన అది. ఇంకా ఇలాంటి అంటే కొంచెం జీకేలో కొంచెం స్టాండర్డ్ ఎక్కువ అడిగినారు. నెక్స్ట్ పిఐకి సంబంధించి కేజీబీవి స్కూల్స్ పైన ఒక క్వశ్చన్ అడిగారు. కేజీబీవి స్కూల్స్ అంటే కేజీబీవి ప్లస్ ఏకలవ్య స్కూల్స్ ఇవి రెండు కలిపి స్టేట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి రావడం జరిగింది. అలానే ఇది కాకుండా ఇంకొకటి మన టెక్స్ట్ బుక్లో విద్యా ప్రమాణాలు ఉంటాయి కదా, ఎవ్రీ టెక్స్ట్ బుక్లో విద్యా ప్రమాణాలు, అందులో నుంచి చూడండి టెక్స్ట్ బుక్లో లాస్ట్ పేజ్లో ఉంటుంది విద్యా ప్రమాణాలు, అందులో నుంచి ఒక బిట్ రావడం జరిగింది. ఇందులో ఏది మన భౌతిక శాస్త్రానికి సంబంధించిన విద్యా ప్రమాణం కాదు అని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలానే ఇంకోటి మన కేవలం ఫిజికల్ సైన్స్లో మాత్రమే అంటే ఒక పార్ట్ ఇస్తుంది లెసన్ తర్వాత పిల్లలకు ఎలాంటి ప్రాక్టీస్ చేయడానికి ఎలాంటి శీర్షిక ఇవ్వడం జరిగింది అనేది ఉంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఇవి చేయండి, ప్రయత్నించండి అని ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఆలోచించండి అని ఒకటి శీర్షిక ఇవ్వడం జరిగింది. సో సైన్స్లో అయితే మనకు ఈ మ్యాథ్స్లో అయితే ఇవి చేయండి, ప్రయత్నించండి నా ఆన్సర్ అవుతుంది. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో అదే ఉంటుంది. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అంటే ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఆలోచించండి, పరిష్కరించండి అనేది ఆన్సర్ అవుతుంది మనకు అది. నెక్స్ట్ ఇంకా సో ఓవరాల్గా పిఐ మెథడ్స్ ఇవి రెండు అవగాహన స్థాయితోటి పెట్టే రకంగా ఉన్నాయి ఆప్షన్స్. నెక్స్ట్ జీకే వచ్చేసి కొంచెం స్టాండర్డ్ అనేది కొద్దిగా ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇది ఫిజికల్ సైన్స్ పేపర్ ఇది. సో థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా గుర్తున్నా కానీ దయచేసి షేర్ చేసుకోండి, కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని సాధ్యమైనంత వరకు పోస్ట్ చేయండి. నాకు తెలిసి వీడియో కొంచెం లెందీ అవ్వచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కీ పేపర్ మోస్ట్లీ ఇంకెవరు తయారు చేయలేదని అనుకుంటున్నాను. యూట్యూబ్లో 2-3 రోజులు చూస్తున్నా, అయినప్పటికీ కాలేదు. అందుకే నేను చొరవ తీసుకొని ఈ పేపర్ నేను తయారు చేయడం జరిగింది. ఇది కేవలం అంటే భయపెట్టడానికి మాత్రం కాదు, ఒక అవగాహన, మనం ఏ రకంగా రాసినాం, మనం ఏ స్థాయిలో ఉన్నామన్నది ఒక పొజిషన్ తెలుసుకోవడానికి మాత్రం నేను తయారు చేయడం జరిగింది. ఇది నేను అటెంప్ట్ చేసిన పేపర్ కాబట్టి నాకు గుర్తున్నాయి, కాబట్టి నాకు గుర్తున్న క్వశ్చన్స్ని నేను ఇలా కీ పేపర్గా నేను తయారు చేసి మీకు పెడుతున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ గుర్తొచ్చినా లేదంటే నేను ఇందులో ఇంకేమైనా తప్పుగా పోస్ట్ చేసినా దయచేసి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.